దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయమున ప్రభు సన్నిధిని ఆయన శ్రేష్టమైనటువంటి వాక్కులను ధ్యానించడానికి గాను 131వ కీర్తనను చదువుకుందాం. 131వ కీర్తనను చదువుకుందాం. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నుల మీద చూచుచున్నవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. నేను నా ప్రాణమును నింబలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. ఇజ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. దేవుడిటి వాక్యమును మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడినటువంటి ఇటు సందర్భంలో కీర్తనకారుడు దావీదు రచించిన కీర్తనగా ఈ కీర్తనను మనం చూస్తూ ఉన్నాం. అందులోనూ యాత్రా కీర్తనలోని కీర్తన భాగం ఇది. ఈ యాత్రా కీర్తనలోని కీర్తనలన్నీ కూడా ఇజ్రాయేలీలు వారి యొక్క ప్రయాణంలో దేవుని సన్నిధానమునకు వారు ప్రయాణిస్తూ వెళుతూ ఉన్నటువంటి తరుణంలో వారు పాడుకునేటువంటి కీర్తనలుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 131వ కీర్తనలో ప్రాముఖ్యంగా కీర్తనకారుడైనటువంటి దావీదు పూర్తిగా తాను దేవుని మీద ఆధారపడినటువంటి విధానాన్ని, పూర్తిగా తాను తన జీవితంలో ఎలాగా దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడో, దేవునిలో ఆయన సంపూర్తిగా ఎలాగా తృప్తి పొందుతూ ఉన్నాడో, సంతోషాన్ని సమ్మతాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాడో ఆ అనుభవాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. డేవిడ్స్ హంబుల్ లర్న్డ్ కంటెంట్మెంట్ ఇన్ ద లార్డ్. దావీదు దేవునిలో తనను తాను తగ్గించుకొని ఆ ప్రభువులో సంతృప్తిగా తాను సంతోషముగా ఎలా జీవించాలో నేర్చుకున్నటువంటి విధానాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. తన హృదయంలో తాను నిశ్చయించుకున్నటువంటి ఆలోచన విధానాన్ని మొదటిగా చెప్తున్నాడు. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు. అహం. ఈ రోజుల్లో చాలామంది అహంకారులు అవ్వడానికి ఎన్నో కారణాలు ఉంటూ ఉన్నాయి. ఆ వ్యక్తి చెంత ఉన్నటువంటి డబ్బు, అధికారము, జ్ఞానము, బలము, ఇలాగ మనం చూసుకుంటూ పోతూ ఉంటే ఒక వ్యక్తి అహంకారము కలిగి ఉండడానికి ఎన్నెన్నో కారణాలు ఉంటున్నాయి. దావీదు కూడా తన జీవితంలో
ఎలాంటి అధికారం ఉన్నది అని అంటే, ఇంకా తాను చెప్పింది ప్రతి ఒక్కరు చేయాలి కానీ ఆయనకు చెప్పే తంటోళ్ళు ఎవరు లేని పరిస్థితి. ఒక రాజుగా సర్వ అధికారము కలిగినటువంటి వ్యక్తిగా నియమింపబడినవాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి తాను అంటున్నాడు, దేవా, ఇదిగో నా జీవితంలో నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీద చూచుచున్నవి కావు. నో మై ఐ లఫ్టీ. గర్వంతో తన చుట్టూ ఉన్నటువంటి వారిని పట్టించుకొని తన యొక్క జీవితంలో అహంకారము కలిగినటువంటి అనుభవంతో నా హృదయము కానీ నా కన్నులు కానీ లేవు దేవా అని మొదటిగా దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. తర్వాత అదే మొదటి వచనంలో రెండవ సందర్భంలో మనం చూస్తే, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనుటలేదు. నా అధికారంలోనో లేకపోతే నా యొక్క పరిధిలో లేని వాటిని నేను ఆశించట్లేదు. అందని వాటి కోసము ప్రాకులాడట్లేదు. ఇదిగో నా యొక్క స్వకీయ ఆశలన్నిటినీ నేను ఎక్కడి వరకు ఉంచుకోవాలో అక్కడి వరకే ఉంచుకుంటున్నాను అనేటువంటి ఆలోచన చెప్తున్నాడు. ఇక రెండవ సందర్భానికి వచ్చేసరికి, తన యొక్క హృదయములో ఉన్నటువంటి ఆలోచనను నిశ్చయిస్తున్నాడు దావీదు. తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలను, తన హృదయంలో ఉన్నటువంటి సంతృప్తిని వ్యక్తపరుస్తున్నాడు ఇక్కడ. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడచి పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. చిన్నతనంలో తల్లి దగ్గర ప్రాముఖ్యంగా అప్పుడే పాలు విడచిస్తున్నటువంటి పిల్లవాడు ఎలాగైతే తల్లి ఏం పెడుతుందా అని నిరీక్షిస్తాడో, తన ఆకలిని తీర్చడానికి తల్లి ఏ ఆహారాన్ని ఏర్పరుస్తుందా అని నిరీక్షిస్తాడు. ఇదిగో అలాగున నా ప్రాణము నిరీక్షిస్తూ ఉంది. ఒక ఆశతో ఉన్నది, సంతృప్తిగా నీవు నా జీవితానికి ఏమనుగ్రహిస్తావో అని మాట్లాడుతూ మూడో మాట అంటున్నాడు, ఇజ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదే ఆశ పెట్టుకొనుము. ఇజ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదే ఆశ పెట్టుకొనుము. మన ఆశ, మన తలంపు, మన ఆలోచన సమస్తము దేవుడై ఉండాలి. అక్కడ ఇజ్రాయేలీలందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఇజ్రాయేలీలందరూ కూడా తాను కలిగిన రీతిగా దేవునిలో తృప్తిపరచబడినటువంటి అనుభవం కావాలని పిలుస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు, మీరందరూ కూడా యెహోవా యందే మీ ఆశము, నీ యొక్క సంతృప్తి అంతా కూడా ఆయనలోనే నీవు పొందుకోవాలి అని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అంటే ఈ లోకంలో ఎంతటి వారమైనా, ఎంతటి అధికారము గలవారమైనా మొదటిగా అహంభావం ఉండడానికి వీల్లేదు. రెండవదిగా మన చేతులలో లేని వాటిని, మన పరిధిలో లేని వాటిని, మనకు అందని వాటి మీద ఆశ కలిగి జీవించడం ఉపయోగకరము, మేలుకరమైనటువంటి విషయం కాదు. మూడవదిగా మనం ఎప్పుడూ కూడా మన యొక్క ఆశలను, కోరికలను మన స్వాధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
మన ప్రాణాన్ని మనము నిమ్మలపరుచుకోవాలి, సముదాయించుకోవాలి. ఒక పిల్లవాడు తల్లి చెంత ఎలాగ నిరీక్షిస్తాడో మనము కూడా మన ప్రాణంతో దేవుని సన్నిధిని నిరీక్షణ కలిగి, నా దేవుడు నా జీవితంలో ఏ మేలు చేస్తాడా అని ఆయన సన్నిధానమున కూర్చోవాలి. మూడవదిగా, మనము చేయుచున్నటువంటి విధముగానే మన ముందున్నటువంటి వారు కూడా, మనతోటి వారు కూడా దేవునిలో సంపూర్ణముగా ఆశ పెట్టుకొని నడిచేటువంటి అనుభవాన్ని గురించి మనము వారితో మన అనుభవాన్ని పంచుకోవాలి. దేవునిలో సంతృప్తి ఉన్నది. మనకు కావలసిన సమస్తము దేవునిలో దాచబడింది. మనకు మనముగా సాధించుకోవడము కంటే ఆయన ఇచ్చినప్పుడు వాటిని పొందుకోవడము మేలుకరమైనటువంటి విషయం కనుక మనమందరము ప్రభు వైపు కనులైతే ఆయన సహాయతను కోరుతూ సంపూర్ణముగా ఆయన మీద ఆశ పెట్టుకొని ముందుకు సాగుదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. సర్వశక్తివంతుడా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయమున నీదు సన్నిధిని ఇటు రీతిగా నీదు అమూల్యమైన మాటలను ధ్యానించేటువంటి భాగ్యమును మాకు ఇచ్చావు. నీకు వందనాలు తండ్రి. అవునయ్యా, మేము సంపూర్తిగా నీ యందు ఆశ కలిగిన వారమై నీ మీద ఆశ పెట్టుకొని దేవా, మా యొక్క తలంపులను, ఆలోచనలను సమస్తము కూడా దేవా స్వాధీనంలో ఉంచుకొని నీ చిత్తమునకు లోబడి నీదు ప్రణాళిక చెప్పున మేము నీదు నామమును మహిమపరుస్తూ నడిచేటువంటి అనుభవ జ్ఞానమును మాకు దయచేయమని కోరుతున్నాం. నీదు కృపావాత్సల్యత చేత మమ్మను నడిపించండి. నీదు దయా సంకల్పములో మమ్మను నడిపించండి. నీదు నామమును మహింపరుచుకున్నాం. మా తలంపులకు, మా ఆలోచనలకు నీవే కావలిగా ఉండి నీదు నామ మహిమార్థమే మమ్మను నడిపించి సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందుకొనమని ఈ దిన దేవుని ఆశీర్వాదముల చేత మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘాన్ని, సంఘ కుటుంబాలను, మా గ్రామాన్ని, గ్రామంలో ఉన్న ప్రజలను, మా దేశాన్ని, రాష్ట్రాన్ని నీ స్వాధీనంలో ఉంచుకుని నీ చిత్తానుకూలముగా నడిపించుకున్నామని దేవా, బలహీనతలో ఉన్నవారిని బలపరచండి. ఆశతో నీ సన్నిధిని ఏ అవసరతతో ఎవరు ప్రార్థిస్తున్నారో వారి అవసరతలన్నిటినీ, వారి విజ్ఞాపనములన్నిటినీ ఆలకించి సమాధానమిచ్చి నెమ్మదిని దయచేసి నీవే నీదు నామ మహిమార్థమై నడిపించుకున్నామని యేసు పరిశుద్ధ ప్రశస్త ఘన నామములో ఇటు ప్రార్థన వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దేవుని ఆశీర్వాదములో సదా మనకును మన కుటుంబాలకును తోడు నేడండి, క్షేమమిచ్చి ఆదరించి ప్రభునామ మహిమార్థమై అతి శ్రేష్టమైనటువంటి ఈవుల చేత దీవించి ఆశీర్వదించి నడిపించుకొనుగాక. ఆమేన్.